కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని ఆర్&బి అతిథి గృహంలో మంగళవారం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకప్ప ముఖ్య అతిథిగా పాల్గొని హాజరై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వెంకప్ప మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై చేస్తున్నటువంటి విమర్శలను తీవ్రంగా ఖండించారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్పై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిపై విమర్శలు చేయడం తగదు అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పర్యటించినట్లు ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను స్వయంగా తెలుసుకున్నానని, వాటి పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. కానీ ఇలాంటి చిల్లర బ్యాచ్లు చెగోడలు బ్యాచ్ వేసుకొని చెప్పేసి డిప్యూటీ సీఎం గురించి పిచ్చి పిచ్చి కుదలు వాసే బాగుండు చూడని చెప్పని చెప్తాను. తర్వాత ఎన్నిసార్లు ఓపిక పడతామండి? ఏమనంటే డిప్యూటీ సీఎం గురించి మాట్లాడతాడు, మైకులు దొరికితే చాలని చెప్పేసి. 2019-24 ఏం చేసుకోలేకపోయారు మీరు. ఇప్పుడేది మీరు చేసేది? మాకున్న నిజాయితీ మమ్మల్ని ప్రజలు గుండెలో నిలబెట్టగలుగుతారు. మేము నిలబడతాము కూడా. ఎస్, తప్పులు చేస్తే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు, తప్పేం లేదు, దాంట్లో ఏం లేదు. ఎన్డీఏ తప్పు చేసినా కూడా ప్రజలేమి ఎవరు శాశ్వతం మేము ఉంటారు కదా. కానీ మేము చేస్తామని నమ్మకం మాకు ముందు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. పైన డబుల్ ఇంజిన్ సర్కార్, మాకు అక్కడ ఉన్న ఎన్డీఏ సర్కారుతో మేము చాలా పనిచేస్తున్నాం. ఈరోజు మనం అక్కడ పిఎం మోడీజీ గారితో పాటు ఇక్కడ ఉన్న మన సీఎం హానరబుల్ మినిస్టర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా ప్రతి ఒక్కరు కమిట్మెంట్ మీరు శాఖలు చేసుకుంటే వాళ్ళ యొక్క మినిస్ట్రీ శాఖలు ఎలా ఉండే 2019-24లో పాన్ పరాగ్ బ్యాచ్ వచ్చి మాట్లాడతారు. ఇక్కడ సబ్జెక్ట్తో మాట్లాడతారు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు కూడా. సో కాబట్టి మీరు దయచేసి నేను మన మీడియా మిత్రులకు నేను చెప్పుకోదలుచుకునేది ఏంటంటే ఆలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కుటుంబ పరంగా మేము బలంగా పనిచేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు తెలియకోకుండా చిన్న చిన్న తప్పులు జరిగితే మాకు చెప్పండి. ఎవరు అహంకారంతో పనిచేయను. అధికారులు కూడా స్వేచ్ఛనిస్తాం, అధికారులు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పంచాయతీ శాఖ పరంగా కానీ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ పైన కూడా నేను కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు అడ్మినిస్ట్రేటివ్తో కూడా ఈవెన్ మన విజయవాడతో పాటు మన జిల్లా యంత్రాంగంతో పాటు నేను కూడా స్టడీ చేశాను ఆల్రెడీ. ప్రతి సమస్యను మీకు తెలుసుకున్నట్టు నేను రాలేదు, దాని ఉద్దేశం అంటే నాకు తెలియదని కాదు. ప్రతి సబ్జెక్టు నేను ఆల్రెడీ డిప్యూటీ సీఎం యొక్క టేబుల్ మీద పెట్టాను. ప్రతి సమస్యను ప్రయారిటైజ్ చేశాము. తాగునీరు కావచ్చు, రోడ్డు విషయాలు కావచ్చు, సాగునీరు గురించి కావచ్చు, ఇంకో ఇష్యూస్ గురించి పైన కూడా ఈవెన్ మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు సార్ కూడా నేను పర్సనల్ కూడా చెప్పాను. ఆయన కూడా మళ్ళీ వచ్చారు, ఆయన కూడా చూశారు. అక్కడున్న ఓఎస్డీని వాళ్ళందరూ కూర్చోబెట్టి నా ఎదురు కూడా ఎక్స్ప్లెయిన్ చేయించారు అక్కడ సబ్జెక్ట్ గురించి కూడా. తప్పకుండా మన టీడీపీ ఇన్ఛార్జి గారు శ్రీ వైకుంఠ జ్యోతి మేడం గారు కూడా సీజ్ ట్రైంగ్ హర్ బెస్ట్ టు టేక్ ద ప్రాబ్లమ్స్ అండ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు. యాక్చువల్గా కూడా ఈ రోజు కూడా ఈవెన్ కొన్ని రోడ్ల విషయంలో కూడా తను ఈరోజు 10 కోట్ల దాకా కూడా తను ప్రయారిటైజ్ చేయాలని చెప్పింది. దాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ వస్తున్నాయి యాక్చువల్గా. సో ఎవరి వంతుగా ఈ ఎన్డీలో ఒక కుటుంబం లాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మీరు ఎన్నో రోడ్లు ఇప్పుడున్న రోడ్లు చూసుకోండి. మేమే ధర్నాలు చేసాం కదా రోడ్లు. మేము ఆ ప్రభుత్వంలో ఎలాంటి మీరు చేస్తున్నాం యాక్చువల్గా. మీరు అభివృద్ధి అంటే తెలియదు ఫస్ట్ మీకు యాక్చువల్గా. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ గురించి అంటారు. అసలు మీ అబ్బసొత్తు మాట్లాడుతున్నావా? ఎవడో డబ్బులు ఇచ్చారని మాట్లాడుతున్న ప్యాకేజ్ గురించి దమ్ము ధైర్యం ఉంటే చూపించండి. ఇక్కడ ఆయన కొనేంత దమ్ము ధైర్యం ఉన్న మగవాళ్ళు ఉన్నారా? ఆయనకు లేని డబ్బులా? ఆయన ప్యాకేజ్ ఇచ్చారంట. కానీ సిగ్గు శరం ఉండాలి ఒక మనిషికి మాట్లాడే ముందు. 2019-24 అలా మాట్లాడడానికి 11 వేసి కూర్చోబెట్టారు కదా మోకాల మీద. ఇంకా ఏమిగా భూస్థాపన చేయడానికి మీరు చేసుకుంటారా? ఇలాంటి నోటితుల వల్లే కదా మాట్లాడేది. ఇక్కడ ఎక్కడ తీసుకొచ్చారు డబ్బులు? మీరు చూపించండి. 2019-24 మీ ప్రభుత్వం ఉండే ఏ పీకలేకపోయారు. ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్స్, ఐఎమ్ సారీ. మీరు డిప్యూటీ సీఎం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ప్యాకేజ్ మాట్లాడుతున్నా చెప్తున్నాను. యాక్చువల్గా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనకు ఈరోజు రాష్ట్రంలో ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మన అందరికీ తెలుసు. యాక్చువల్గా మీరు ప్రజల నుండి కనుక్కోండి, అధికార యంత్రాంగాన్ని కనుక్కోండి, కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. అలాంటి వ్యక్తులు మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ యొక్క మనము అభివృద్ధి కోసం వాడుకోవాలి, గౌరవించుకోవాలి, అప్రిషియేషన్ చేసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మాకే వైఎస్ఆర్పీ ప్రభుత్వాన్ని నాయకులు సార్ అంతకుముందు ప్రభుత్వాన్ని నాయకులు తిట్టాలి, మాకే మోజు లేదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారనే కదా తిట్టే ప్రతిసారి ఇష్టానుసారంగా. ఒక్క అధికార యంత్రాంగం దగ్గర కూర్చొని సరిగ్గా మాట్లాడే వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది లేదు. నిజంగా మీరు ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడతారు మీరు? ఎప్పుడు ఇష్టం వాడింత వీడింత మైక్లు వస్తే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఈరోజు ఒక అధికారం మంచి మాట్లాడుతున్నాడంటే వైఎస్ఆర్పీ క్యాండిడేట్ మీడియా ముందు వేస్తే వాడి వీడి గురించి మాట్లాడతారు. మీరు సీఎం చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి మొక్కలు జైలు పెట్టండి. ఎవరికి అద్దు జరిపినా మా ఎన్డీఏ కూటమి నాయకులు తప్పు చేసినా కూడా